దేవుడు ఇవ్వడం జరిగింది. కాసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం, ఒక విషయాన్ని నేర్చుకొని ఇంటికి తిరిగి వెళ్దాం. ప్రతి వ్యక్తి జీవితంలో తన జీవితంలో ఏదైనా విజయాన్ని సాధించాలంటే మొదట అతడు ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగాను శారీరకంగాను. ఇక్కడ ఒక వ్యక్తి చిన్ననాటి నుంచి పెరిగి పెద్దయి యవ్వనస్తుడై ఒక స్థాయికి వచ్చి తనంతట తాను నిలబడడానికి, తన జీవితంలో నిలదొక్కుకోవడానికి మూలం ఎవరు అంటే ముఖ్యంగా ఆ వ్యక్తి ఇద్దరు పేర్లు చెప్పుకోవాలి. ఎవరు అయి ఉండొచ్చు? ప్రతి వ్యక్తి అంటే మనందరం. దేవుడు, రెండవది తల్లిదండ్రులు. తల్లి పాత్ర ఎంత ముఖ్యమైనదో తండ్రి పాత్ర అంతకంటే ఇంకొంచెం ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యమైనది. తండ్రి యొక్క పాత్ర ఎంత ప్రాముఖ్యమైనది అన్నది ఎవరికి తెలుస్తుందంటే ఆ తండ్రిని కోల్పోయిన వారిని అడిగితే తెలుస్తుంది. తండ్రి లేకుండా ఎదగడం ఎంత కష్టం అనేది, తండ్రి ప్రేమ దొరకకుండా పెరగడం అనేది ఎంత కష్టం అనేది, తండ్రి బాధ్యత లేకుండా వాళ్ళు ఎదగడం, సమాజంలో నిలదొక్కుకోవడం ఎంత కష్టం అనేది వాళ్ళని అడిగితే తెలుస్తుంది, తండ్రి లేని వారిని అడిగితే తెలుస్తుంది. అలాగే తల్లి ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనది అనేది ఆ తల్లి లేని వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఒక మనిషి మానసికంగాను శారీరకంగాను బలంగా ఉండాలంటే, సమాజంలో ఒక మంచి ప్రవర్తన కలిగి ఆ వ్యక్తి ఒక మంచి పౌరుడిగా ఎదగాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల ప్రేమ అనేది, వారి బాధ్యత అనేది ఆ వ్యక్తి పట్ల ఉంటుంది, చాలా ప్రభావం ఉంటుంది. ఈరోజు చాలామంది బాధ్యత రహితంగా, సమాజానికి కీడుగా, సమాజానికి హేయంగా ఎన్నో దుశ్చర్యలు చేస్తున్నారు. ఎందుకు ఇవి జరుగుతున్నాయంటే ఆ తల్లిదండ్రులు లేకపోవడమో లేదా తల్లిదండ్రులు సరైన బాధ్యతని పోషించకపోవడమో ఒక కారణం. సరే, ఇందులో తల్లిదండ్రుల బాధ్యతతో పాటు వారి ప్రేమ కూడా అందాలి. తండ్రి ప్రేమ అందకపోయినా, తల్లి ప్రేమ అందకపోయినా దాని యొక్క ప్రభావం ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి మీద పడుతుంది. తండ్రి ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ఈ రెండు ఉండాలి. వీటిలో తల్లి ప్రేమ ఎలాంటిదంటే ఈ రెండు భిన్నమైనవి. తండ్రి బాధ్యతని తల్లి నిర్వర్తించలేదు, తల్లి బాధ్యతని తండ్రి కూడా నిర్వర్తించలేదు. ఎవరి ప్రత్యేకత వారికి ఉంది. తల్లి ప్రేమ మంచి అనుభూతులతో కూడింది ఆ బిడ్డ పట్ల. తండ్రి ప్రేమ బాధ్యతలతో కూడింది. అలాంటి భౌతిక పరంగా తండ్రి అయిన ప్రేమకే ఎంత ప్రాముఖ్యత ఉంటే, ఆత్మ సంబంధమైన తండ్రి ప్రేమ ఇంకా ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుంది అని ఒకసారి ఆలోచిస్తే, యేసు ప్రభు వారు ప్రతి విషయాన్ని కూడా ఉపమాన రీతిగా చెప్పడం జరిగింది సమాజానికి. ఆ ఉపమానాల్లో ఒక ఉపమానం మనందరికీ తెలిసిందే, కానీ ఒకసారి ఆలోచిద్దాం. తప్పిపోయిన కుమారుని గురించిన ఉపమానం అందరం ఏదో ఒక సందర్భంలో వినే ఉంటాం. ఒకసారి ఆలోచిద్దాం, ఇంకొద్దిగా లోతుగా ఆలోచించడానికి ప్రయత్నిద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వచనాల్లో దీన్ని గురించిన విషయం ఉంది. ఈ ఉపమానం గురించిన ఇక్కడ మనకు ముగ్గురు వ్యక్తులు కనబడతారు. ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు కనబడతారు. ఒక తండ్రి, తనకున్న ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరు కుమారులకి వారి వ్యక్తిత్వాలు వేరు వేరు విధాలుగా ఉన్నాయి. సర్వసాధారణం. మన ఇళ్లలో మన అన్నదమ్ములు కానీ, మన అక్క చెల్లెళ్ళు కానీ మనకి భిన్నంగా ఉంటారు. వారిని బట్టే తల్లిదండ్రులు కూడా వారిని
భిన్నంగానే చూస్తారు. అలాగే ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు, అతనికి 2 కుమారులు ఉన్నారు, పెద్దవాడు చిన్నవాడు. ముందుగా చిన్నవాడి గురించి ఇక్కడ వివరించడం జరుగుతుంది, ఒకసారి చూద్దాం. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్మని తన తండ్రిని అడుగగా. ఇక్కడ చిన్నవాడు తెగించి కొద్దిగా కుటుంబంలో చిన్నవాళ్ళకి కొద్దిగా చొరవ ఎక్కువ ఉంటుంది కదండి. పెద్దవాళ్ళు కాస్త బాధ్యతగా ఉంటారు, చిన్నవాళ్ళు కొంచెం ఆకతాయిగా ఉంటారు. ఎక్కువ మటుకు, అందరని కాదు, ఎక్కువ మటుకు ఆకతాయిలుగా ఉంటారు. వాళ్ళు కొద్దిగా చొరవ ఎక్కువ తీసుకుంటారు, సరదాగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ చిన్నవాడు తన ఆస్తిని తనకి ఇవ్వమని అడుగుతున్నాడు. ఎంత ఫ్రీగా అడుగుతున్నాడు చూడండి. తను ఏమైనా సంపాదించి పెట్టాడా ఆస్తిని? సంపాదించలే. ఆస్తి ఎవరిది? ఎవరి కష్టము? ఎవరి తెలివితేటలతో సంపాదించుకున్నది? ఎవరి జ్ఞానంతో సంపాదించుకున్నది? తండ్రి. కానీ ఎలా అడుగుతున్నాడు కుమారుడు? నా ఆస్తి నాకు ఇచ్చేసి. ఏం చేస్తాడంట? అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. తండ్రి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. నా కుమారుడు నాకు ఆస్తిని ఇవ్వమన్నాడు. సరే, ఏం చేసుకున్నా, నేను సంపాదించిందంతా ఎవరి కోసం అంటారు తల్లిదండ్రులు? పిల్లల కోసమే. అలాగే ఈ తండ్రి కూడా ఆస్తిని వారికి పంచిపెట్టడం జరిగింది. 13వ వచనం. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని. ఆస్తి అంటే ఏముంటుందండి? స్థిరాస్తి అంటే ధనంగా ఏదైనా, స్థలం కావచ్చు, బిల్డింగ్ కావచ్చు. అప్పట్లో ఏంటి? గాడిదలు, లేకపోతే పశువులు, ఏదైనా కావచ్చు. అప్పట్లో ఆస్తి వేరు. వీటన్నిటిని సమకూర్చుకున్నాడు. అంటే ఏం చేశాడు? డబ్బు చేసుకున్నాడు అనమాట. దాన్ని మార్చుకున్నాడు, దాన్ని క్యాష్ చేసుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అక్కడుంటే తన ఆటలు సాగవు, తన సరదాలు తీరవు. ఎందుకు? తండ్రి దగ్గర ఉంటాడు ఆపడానికి. కొడుకు చెడిపోతుంటే ఏ తండ్రి అయినా చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. తన ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే కుమారుణ్ణి నాశనం అయిపోకుండా కాపాడటానికి చూస్తాడు. కానీ ఆ స్థాయిలో తక్కువ ఉన్న పిల్లలు ఏం ఆలోచిస్తారంటే తమ సరదాలు తీరాలి, తమ అనుకుని జరగాలి. కాబట్టి దూరదేశానికి పారిపోయాడు, డబ్బు చేసుకున్నాడు, ఆస్తిని ఇమ్మన్నాడు, తండ్రి వెంటనే ఇచ్చాడు. దాన్ని సొమ్ము చేసుకొని దూరదేశాలకి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏం చేశాడు? మంచి వ్యాపారం పెట్టుంటాడు. అంతే కదా. అంత తొందరగా నాకు డబ్బులు ఇచ్చేసే, నేను అర్జెంటుగా వేరే దేశం వెళ్ళిపోవాలంటే ఏమైనా ప్లాన్ ఉందేమో చూద్దాం. దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన పాడు చేశాను. ఇంత తొందరపడి తన తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని, తన భాగాన్ని తీసుకొని దాన్ని సొమ్ము చేసుకొని ఇంత దూరం వచ్చి ఏం చేశాడు? దుర్వ్యాపారాల పాలు చేశాడు. దుర్వ్యాపారాల పాలంటే ఏం చేసి ఉంటాడు? ఈరోజు ఎలా దుర్వ్యాపారాల పాలు చేస్తున్నారండి? తల్లిదండ్రుల ఆస్తుల్ని పిల్లలు ఎలా దుర్వ్యాపార పాలు చేస్తున్నారు? వ్యసనాలు. ఈరోజు డబ్బులుంటే చాలు, ఇక ఖర్చు పెట్టడానికి కావలసినంత విచ్చలవిడతనం. అంటే మార్కెటింగ్ ఎలా అయిపోయిందంటే ఈరోజు మనుషుల్ని అట్రాక్ట్ చేసేటట్టుగా, ఆకర్షణీయంగా వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి అనేక రకమైన ఆకర్షణని మనుషులకి చూపిస్తున్నారు. అది ఇల్లు కట్టుకునే విషయం కావచ్చు, వాహనాన్ని కొనుక్కునే విషయం కావచ్చు, లేకపోతే వస్త్రధారణ కావచ్చు, రకరకాలు.
వ్యాపారంలో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, మనల్ని వాటికి బానిసలు చేస్తున్నారు. ఈరోజు యువత మంచి బైకులు కొంటారు. బైక్ అంటే ఎంత నుండి స్టార్ట్ అవుతుంది? సుమారుగా ఒక ఎలక్ట్రిక్ బైక్ అనుకుంటే ఒక 40,000 నుంచి కూడా ఉన్నాయంట. 40,000 నుంచి 40 లక్షల దాకా ఉంది ఒక బైకు. ఒక్క మనిషి కూర్చొని తిరగడానికి వీలు కలిగే బైకు. అలాంటి బైకులు వేసుకుని ఈరోజు యువత దానికి ఆకర్షించబడి, ఎందుకు ఆకర్షించబడుతున్నారంటే తన స్నేహితుల దగ్గర లేనిది తన దగ్గర ఉండాలి. ఏమండి? చూపించుకోవాలి, అవతల వాళ్ళకి చూపించుకోవడానికి నాకు పలానది ఉండాలి అని కోరుకుంటున్నారు తప్ప అది తమకు ఎంతవరకు ప్రయోజనము అన్నది తాము ఆలోచించుకోలేకపోతున్నారు. బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. కార్లు అయితే లక్షల నుంచి కోట్ల దాకా ఉన్నాయి. అది కేవలము అంటే ఒక వ్యక్తి ఆ ఖర్చు పెట్టేటప్పుడే అది నాకు ఎంతవరకు అవసరము అని ఆలోచిస్తే తనకు అర్థం అవుతుంది. అదే ఎంతవరకు అవసరము, ఎంతవరకు ఖర్చు పెట్టవచ్చు, ఎంతవరకు వినియోగించుకోగలను, ఇంత ఖర్చు పెడుతున్నాను దాన్ని నేను ఎంతవరకు వినియోగించుకోగలను అని ఆలోచించి ఖర్చు పెట్టేవాడు తెలివైనవాడు. కాబట్టి యువత ఎక్కువగా ఈ ఆకర్షణలకి అట్రాక్ట్ అవుతున్నారు, బాగా ఈ వ్యాపారాలకి అట్రాక్ట్ అవుతున్నారు. ఇక్కడ ఈ చిన్న కుమారుడు కూడా దుర్వ్యాపారాల పాలు చేశాడు. ఏం చేస్తుంటాడు? మద్యం సేవించుంటాడు, జూదం ఆడి ఉంటాడు, ఇంకా వేశ్యల పాలు చేశాడు, ధనాన్ని వేశ్యల పాలు కూడా చేసి ఉంటాడు. ఈరోజు యువతని నాశనం చేయడానికి ఎక్కువ మటుకు ఏమంటారు మారక ద్రవ్యాలు బాగా ఎక్కువైపోయినాయి. మత్తు పదార్థాలు, డ్రగ్స్ బాగా ఎక్కువైపోయినాయి. ఇక్కడే మన కాలేజ్ దగ్గర నేను ఒకసారి ఆ కాలువ దగ్గర నుంచి ఉంటే అక్కడ మొత్తం ఇంజక్షన్లే. కాలేజ్ పక్కన ఇంజక్షన్ లేట్, అదేమైనా హాస్పిటల్? దారుణమైన స్థితిలో ఉన్నాం. పిల్లల్ని ఒక కంట కనిపెట్టకపోతే మాత్రం చేయి దాటిపోతుంది పరిస్థితి. తర్వాత బాధపడడం తప్ప, గుండె పగిలి ఆడవడం తప్ప ఏమో. అలాంటి స్థితిలో, అలాంటి సమాజంలో ఈరోజు మనం ఉన్నాం. ఈ కుమారుడు తెగించి తండ్రి యొక్క ఆస్తిని తీసుకుపోయి దుర్వ్యాపారాలు పాలు చేశాడు. అంటే తను ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకున్నాడు అనమాట. రేపటి గురించి ఆలోచించకుండా, రేపటి గురించి ఆలోచన లేకుండా. మనం కూడా ఏదో పరిస్థితుల్లో ఇలాంటి ఆలోచనలు చేసేమో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు మొన్న మనకి 2019 చివరిలో మనకు ఒక పరిస్థితి ప్రారంభమైంది. ఇలాంటి కరువు వచ్చింది మనకి. ఇక్కడ కూడా అతనికి ఒక కరువు వచ్చింది ఆ ప్రాంతంలో. అలాగే మనకు కూడా ఒక కరువు వచ్చింది. ఏంటండి అది? మనకు 3 ఏళ్ల క్రితం ఒక కరువు వచ్చింది. ఏంటది? కరోనా. అది మనకేమైనా గుణపాఠం నేర్పిందా? ఏదో ఊరికే వచ్చింది పోయింది అన్నట్టుగా ఉందా? క్యాజువల్గా తీసుకున్నాం మనం దాన్ని, సులువుగా తీసుకున్నాం. అదే పోద్దులే అనుకున్నామా? లేకపోతే ఏమైనా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురైందా మనకి? ఖచ్చితంగా ఆలోచించి భవిష్యత్తులో ఇలాంటిది ఎదురైతే ఏం చేయాలి, ఇలాంటి వాటికి కూడా సిద్ధపడాలి అనే ఒక గుణపాఠం మనకు అది నేర్పింది. ఇక్కడ కూడా ఇతనికి అలాంటి పరిస్థితి వచ్చింది. మొత్తం ఆస్తిని అంతటిని దుర్వ్యాపారాలు పాలు చేశాడు. అదంతయు 14వ వచనం. ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా, ఆ దేశంలో గొప్ప కరువు వచ్చిందట. అప్పటిదాకా ఇలాంటి క్లబ్బులన్నీ పెట్టుకొని వ్యాపారాలు చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా సంపాదించుకుందంతా అక్కడ దుర్వ్యసనాల పాలు చేస్తున్నారు. కానీ ఒకసారి ఆ దేశంలో గొప్ప కరువు వచ్చిందంట. తినడానికి తిండి లేని పరిస్థితి, కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఈ కుమారుడు ఏం చేశాడు? ఇబ్బంది పడసాగి, వ్యసనాలకి డబ్బులు లేవు, ఖర్చు చేయడానికి డబ్బులు లేవు, తాగడానికి డబ్బులు లేవు,
సరదాలు తీర్చుకోవడానికి డబ్బులు లేవు. అప్పుడు ఇబ్బంది పడడం మొదలుపెట్టాడు. బహుశా డబ్బులు ఉండేటప్పుడు ఏ వ్యక్తి అయినా ఎలా ప్రవర్తిస్తాడంటే, ముఖ్యంగా ఈ వ్యసనాలు పాలైన వాళ్ళు, వ్యసనాలకి గురైన వాళ్ళు ఎలా ఎలా వ్యవహరిస్తారంటే, చాలామందికి అనుభవం ఉంటుంది. అవసరానికి 100 రూపాయలు జేబులో లేవురా అని వాడితో చెప్పుకున్నా కూడా, అవునా ఏం చేస్తాం ప్రయత్నించంటాం. మళ్ళీ వాడు తాగడానికి కానీ వాడితో కలిసి తిరగడానికి కానీ డబ్బులు పెడతానురా అంటాడు. మళ్ళీ అవసరానికి 100 రూపాయలు ఇవ్వడు, కానీ వాడితో కలిసి తాగడానికి మాత్రం 500 ఖర్చు చేస్తాడు. ఈ కుమారుడు కూడా ఇలాగే చేస్తుంటాడు. డబ్బులు ఉండేటప్పుడు చూపించుకోవాలి కదా, గొప్ప నలుగురి చేత పొగిడించుకోవాలంటే ఖర్చు పెట్టాలి, చేస్తారు, ఇలాంటివే చేస్తారు. ఇప్పుడు తన అవసరానికి ఎవరు కూడా అక్కరకు రాలేదు. అప్పుడు ఇబ్బంది పడడం మొదలుపెట్టాడు. వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరెను. అప్పటిదాకా తన చుట్టూ జనాల్ని పోగేసుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ తినిపించి తాగించి తన చుట్టూ జనాలు ఉండేటట్టుగా చూసి వాళ్ళందరితో ఎంజాయ్ చేసిన వాడు ఇప్పుడు ఒకరి చెంత చేరడం జరిగింది. ఎందుకు? ఆకలి. కనీసం ఆకలి తీర్చుకునే పరిస్థితి కూడా అతని దగ్గర లేదు. అందుకు ఒకరిని ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించినప్పుడు అతను ఏం చేశాడు? అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాణ్ణి పంపెను. ఇంట్లో పెట్టి కూర్చోబెట్లా, అప్పుడు నాకు తిండి పెట్టాడు, అప్పుడు నాకు తాగిచ్చాడు, కావాల్సిన దగ్గర తీసుకెళ్ళాడు అని చెప్పి ఇంట్లో పెట్టి ఒక పట్టెడు అన్నం పెట్టాడా? లేదు, తీసుకెళ్ళి పందుల సాలలో పడేశాడు. పందులు అంటే చాలా నీట్గా ఉంటాయి కదండి, చాలా ఆరోగ్యకరమైన వాతావరణం, చాలా నీట్గా ఉండే పరిసరాల్లో ఉంటాయి కదా. బురదల్లో ఉంటాయి పందులు. ఆ బురదల్లో ఉండే పందుల్ని మేపడానికి అతన్ని అక్కడ పెట్టాడు. అందుకే ఒక స్థాయి ఉండేటప్పుడు, మనం ఒక స్థాయిలో ఉండేటప్పుడే కొద్దిగా జాగ్రత్తగా ప్రవర్తించాలి, జాగ్రత్తగా ఉండాలి. బహుశా ఆ ఆశ్రయించినప్పుడు ఆ వ్యక్తి అనుకుని ఉంటాడు, వీడు ఇప్పటిదాకా జలసాలు చేశాడు, ఇప్పుడు వీడికి బుద్ధి రావాలి అనుకుని ఉంటాడు. తీసుకెళ్ళి వేరే ఇంకా పనేమి లేనట్టు పందుల సాలలో పడేసి ఇప్పుడు వీడికి బుద్ధి వస్తుంది. అందుకే మనం కూడా ఒక స్థాయి ఉండేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మన గౌరవాన్ని మనం ఎదుటివారి దగ్గర కోల్పోయే అవకాశం ఉంటుంది. గొప్పలకు పోకూడదు. ఎచ్చులు అంటారు కదా, ఎచ్చులు చూపించకూడదు. కాస్ట్లీ డ్రెస్, లేకపోతే నా దగ్గర అది ఉంది ఇది ఉంది అని ఎచ్చులకు పోకూడదు. పోతే తర్వాత మన పరిస్థితి కూడా ఇలా రావచ్చు. అప్పుడు అవమానానికి గురయ్యే పరిస్థితి. అప్పటిదాకా సుఖాన్ని అనుభవించిన వ్యక్తి ఇప్పుడు పందుల సాల్లో ఉన్నాడు. ఏంటండి అతని ఫీలింగ్? చూద్దాం. 16వ వచనము. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను. పందులు ఉండే దగ్గర జనాలు ఉండరు, పందులను ఎక్కడో చివర పెడతారు, అక్కడికి ఎవరు రారు, అక్కడ ఉన్న వాడిని ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు వాడు తిన్నాడా లేదా అని కూడా ఎవరు అడిగేవారు కూడా లేరు, తిన్నావా లేదా అని కూడా అడిగేవారు లేరు. ఇప్పుడు తనకు ఆకలి వేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆఖరికి పందుల కోసం పెట్టిన పొట్టు అది తినేసి సరే ఆకలి తీర్చుకుందాం అనుకున్నాడు. తిన్నాడా? తినగలమండి? దానా ఉన్నా కూడా తినగలమా? మనిషి తినగలడా? తినలేడు. తింటే చచ్చిపోతాడు. తన ఆకలి తీర్చుకొన చూచెను, కానీ ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదు. అప్పుడు అతని స్థాయి మొత్తం ఆ అధోపాతాళానికి దిగినట్టుగా అయింది అతని పరిస్థితి. ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉన్నాను అని ఒక్కసారి బుర్ర గిర్రును తిరిగింది.
అప్పుడు ఆలోచించాడు. 17వ వచనము. అయితే బుద్ధి వచ్చినప్పుడు అతడు, బుద్ధి వచ్చిందంట, అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏంటంట, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాడును, అన్నము సమృద్ధిగా ఉన్నది. నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాళ్ళు ఉన్నారు, ఎంతోమంది. పైగా వాళ్ళకి అన్నము సమృద్ధిగా ఉంది, కడుపు నిండుగా పెట్టేవాడు నా తండ్రి. నా పని వాళ్ళకే కడుపు నిండుగా పెట్టేవాడు, కొద్దిమందికి కాదు, ఎంతోమందికి. అది నా తండ్రి స్థాయి. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఇక్కడ నా పరిస్థితి ఏంటి? కనీసం నా కడుపు నింపుకోవడానికి కూడా, కనీసం ఆకలి నింపుకోవడానికి కూడా అవకాశం లేదు. కడుపు నిండా తినడానికి కాదు, కనీసం ఆకలిని చంపుకోవడానికి కూడా ఏమైనా కడుపులో వేసుకుందామంటే అవకాశం లేదు. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తిని. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నేను నీ కూలివారిలో ఒకనిగా నన్ను పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. అప్పుడు ఆలోచించాడు, ఇది కరెక్ట్ కాదు, ఇది సరైనది కాదు, ఇలా ఉంటే నేను చచ్చిపోతాను, కనీసం నన్ను పట్టించుకునేవాడు కూడా ఇక్కడ లేడు. ఈ దిక్కుమాల చావు చచ్చే కంటే నేను వెళ్ళి కనీసం నా తండ్రి దగ్గర నేను ఎలాగో ఆస్తిని తీసుకున్నాను, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని కుమారుని స్థానాన్ని నేను అడుగుతాను? కాబట్టి కనీసం అంతమంది పని వాళ్ళు ఉన్నారు కదా, అందులో ఒకడిగా కనీసం నన్ను చేర్చుకొని నా ఆకలి తీర్చు తండ్రి అని నేను నా తండ్రిని అడుగుతాను అని బయలుదేరాడు. అంటే ఇక్కడ కుమారుని యొక్క ఉద్దేశం ఏంటండి? ఆయన నమ్మకం ఏంటి? తండ్రి తనను చేర్చుకోడనా? చేర్చుకుంటాడని అన్న నమ్మకంతో ఉన్నాడు. ఎందుకంటే తండ్రి గురించి కుమారుడికి బాగా తెలుసు. ఆస్తిని ఇమ్మనగానే ఇచ్చేశాడు. కనీసం పట్టిడు అన్నం పెట్టడానికి నాకు ఒక చిన్న స్థానాన్ని ఇవ్వమని, చిన్న పని అడిగితే ఇవ్వడా? ఇస్తాడు. కన్న తండ్రి యొక్క ప్రేమ అలాంటిది. బయట ఇస్తాడండి. ఒకసారి నువ్వెవరో వెళ్ళు, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు అసలు నా జీవితంలో నేను నీ దగ్గరికి ఒకసారి రాను, ఒక్కసారి కూడా రాను, కనీసం నీ మొహం కూడా చూడను అని తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి అతను చూస్తే కనీసం పలకరిస్తాడు. అతను పలకరించడు. కానీ కన్న తల్లిదండ్రులు వాళ్ళు క్షమించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. అది పిల్లల యొక్క నమ్మకం. సరే, ఇక్కడ మనోడు చేసింది ఏమైనా మంచి పనా? ఒక వ్యాపారం పెట్టి నష్టపోయి వస్తే అది వేరు, ఒక మంచి పని చేసి దానాలు చేసి వస్తే అది వేరు. కనీసం మంచి పని చేశాడైనా ఒక సంతృప్తితో నేను చేర్చుకుంటారు. మనోడు ఏం చేశాడు? మొత్తం దుర్వ్యాపారాలు పాలు చేశాడు. అయినా కూడా ఆకలి ఏమంటుంది? నీ తండ్రి దగ్గరికి వెళ్ళు అంటుంది. బయలుదేరాడు. ఇక్కడ తను రియలైజ్ అయిన విషయాలు ఒకసారి ఆలోచిస్తే, తన స్థితి ఏమిటి, ఇప్పటి స్థితి ఏంటి, పూర్వ స్థితి ఏంటి, ఇప్పటి స్థితి ఏంటి, తన తండ్రి దగ్గర తనకున్న స్థితి ఏంటి, ఇప్పుడు తనకున్న స్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తే తను అక్కడ ఉంది. బుద్ధి వచ్చినప్పుడు తనకి ఇప్పుడు ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. కాబట్టి ఏమంటున్నాడు? తను పాపం చేశానన్న విషయాన్ని అక్కడ ఒప్పుకుంటున్నాడు. మొదట తన మనస్సాక్షితో ఒప్పుకుంటున్నాడు. మనస్సాక్షి చెప్తుంది, వెళ్ళి నీ తండ్రి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకో, ఒప్పుకో, తప్పులను ఒప్పుకో, ఆయన నిన్ను క్షమిస్తాడు. ఇక్కడ చచ్చే కంటే ఆయన దగ్గర ఉండి కనీసం కడుపన్న నింపుకో, వెళ్ళు, ఎప్పటికైనా బుద్ధిగా బతుకని మనస్సాక్షి చెప్తుంది అతనికి. అప్పుడు అనుకుంటున్నాడు, నేను పరలోకమునకు విరోధముగా పాపం చేశాను. అంటే పాపం చేసిన వ్యక్తి ఎవరికి విరోధంగా చేస్తున్నాడు? పరలోకానికి. అంటే పరలోకానికి అంటే దేవునికి. పూర్వం యూదులు యెహోవా అనే నామాన్ని ఉచ్చరించడానికి కూడా భయపడేవాడు. యెహోవా అనే నామాన్ని ఉచ్చరించడానికి. నేను ఎన్నో పాప మాటలు మాట్లాడాను ఈ నాలుగుతో, ఇలాంటి పాపపు నాలుగుతో, ఇలాంటి పాపపు పెదవులతో దేవుడి నామాన్ని నేను ఉచ్చరించడమా, అది ఎంతో పవిత్రమైంది అని వాళ్ళు యెహోవా అనే ఒక పదాన్ని ఉచ్చరించడానికి తమ నోరు కడుక్కునే వాళ్ళంట. ఈరోజు అది ఎంత పవిత్రమైంది అన్నది మనకి అర్థం కావట్లేదని చెప్పుకోవాలి.
7 సార్లు తమ పెదాలు కడుక్కొని నోరు కడుక్కొని అప్పుడు ఆ పదాన్ని ఉచ్చరించేవారు. అది కూడా ఆ పెదాలు కూడా ఒకదాన్ని ఒకటి తాకకుండా యెహోవా అని కేవలం గొంతుతోనే ఆ నామాన్ని ఉచ్చరించేవారంట. యెహోవా అనే పదాన్ని వాళ్ళు గ్రంథంలో రాయడానికి ఆ శిరాని 7 సార్లు దాన్ని శుద్ధి చేసుకొని అప్పుడు దాన్ని ఆ ఇంకులో ముంచి దాన్ని రాసేవారంట. యెహోవా అనే పదానికి అంత పవిత్రమైన స్థాయిని ఇచ్చేవాళ్ళు, అంత గొప్ప స్థాయిని ఇచ్చేవాళ్ళు. ఇక్కడ పరలోకం అంటే బహుశా దేవుడు కావచ్చు. దేవుడు అనే పదాన్ని రాయడానికి కూడా ధైర్యం లేక అంత భయపడి పరలోకం అని రాశారు. నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేస్తేనే ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నాకు యోగ్యత లేదు. ఇంతకుముందు ఉండేదేమో నీవు చూపించిన ప్రేమను బట్టి. ఇప్పుడైతే నాకు అర్హత లేదు అని నన్ను నీ కూలివారిలో ఒకనిగా చేర్చుకొనమని అతనితో చెప్పుతుని అనుకొని ఇవన్నీ మనస్సాక్షితో చెప్పుకుంటున్నాడు, తనలో తను అనుకొని బయలుదేరాడు. ఏమండి, బయలుదేరాడు. అప్పుడు 20వ వచనంలో తండ్రి ప్రేమ ఎలాంటిది ఒకసారి ఇక్కడ మనకి యేసుప్రభువు వారు చెప్తున్నాడు. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి, ఇంకా దూరంగా ఉన్నాడంట కుమారుడు. తండ్రి ఆ దూరంగా వస్తున్న వ్యక్తిని చూసి గుర్తుపట్టాడు, కానీ కనికరపడ్డాడు. ఎందుకు కనికరపడ్డాడు? వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? మంచి దుస్తులు, మంచి విచిత్రమైన వస్త్రాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, కాస్ట్లీ. ఎందుకంటే అనేకమైన సేవకులకి, పని వాళ్ళకి యజమానుడైన తండ్రికి కుమారుడు, రెండో కుమారుడు, అది కూడా చిన్న కుమారుడు కాబట్టి ఇంకొంచెం మంచిగానే చూస్తారు. అంత మంచి వస్త్రాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? పందుల సార్లు గడిపాడంటే ఎలా ఉంటాయి? బురతోనూ చీకిపోయి, బహుశా చిరిగిపోయి, మాసిపోయి అలాంటి వస్త్రాల్లో ఉన్నాడు. ఇంతకుముందు ఆరోగ్యంగా ఉండేవాడు, బొద్దుగా ఉండేవాడు వెళ్ళేటప్పుడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? తినడానికి తిండి కూడా లేకుండా బక్క చిక్కిపోయి, నడవడానికి శక్తి లేనట్టుగా నడకలో మార్పు కనబడింది. చింపురు జుట్టు వేసుకుని వస్తున్నాడు. అవన్నీ చూసి తండ్రి చూడగానే కనికరపడ్డాడు. అంటే తండ్రి నా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. తండ్రి నా కుమారుడు తిరిగి మళ్ళీ వస్తాడని నమ్మకంతో తండ్రి ఉన్నాడు. చూడగానే ఇదిగో వస్తాడు అనుకున్నాం కదా, అదిగో వచ్చేసాడు. పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. మాటలు లేవు, ఓన్లీ యాక్షన్. వెంటనే తండ్రి ఎదురుకెళ్ళి పరిగెత్తుకెళ్ళి వస్తున్నాడా, రాని వాడి సంగతి చెప్తా అని మొహం తిప్పుకోవాలా. ఏం చేశాడు? కుమారుని వైపు పరిగెత్తుకెళ్ళి వెంటనే కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. వచ్చామన్నా చాలా రోజులైన తర్వాత మనల్ని బాగా ప్రేమించే మన తండ్రి, అమ్మమ్మ, తాతయ్య ఎవరైనా వాళ్ళకి ఎదురైతే ఎలా ఉంటుందండి? ఏదో ఒక సందర్భంలో అది అనుభూతి చెందే ఉంటాం ప్రతి ఒక్కరం కూడా. ఇప్పుడు కాదు, మన చిన్నప్పుడు లేదా మనకు పెళ్ళిళ్ళు కాకముందు వద్దన్నా కూడా పట్టుకొని ముద్దులు పెట్టేశాడు. ఎందుకు? వాళ్ళకి మనం అంటే అంత ప్రేమ. తండ్రి కూడా అదే ప్రేమను చూపిస్తున్నాడు ఇక్కడ. పరిగెత్తుకు వెళ్ళాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు తండ్రి. ఇంకేం అడగట్లా. 21వ వచనం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాననెను. తను చెప్పాలనుకున్నది చెప్పాడు. నా తండ్రి నన్ను యాక్సెప్ట్ చేశాడు కదా, ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు, ఇక లోపలికి రాణిస్తాడు, ఏముంది నా స్థాయి నాకు ఇచ్చేస్తాడు అనుకోలా. ముందు ఏదైతే అనుకున్నాడో, క్షమాపణ చెప్పాలి అనుకున్నాడు, అది చెప్పాడు. మనం చాలా సందర్భాల్లో
కొందరితో సమాధాన పడే పరిస్థితులు లేనప్పుడు, విరోధం కలిగినప్పుడు అనుకుంటాం, నేను ఇలా చెప్తాను, వారితో సమాధాన పడిపోతాను, ఇవన్నీ ఎందుకు? ఎదురు పడినప్పుడల్లా మొహం తిప్పుకోవడం, మొహం ఇలా పెట్టుకోవడం, నవ్వకుండా ఉండడం, కనీసం వందనాలు చెప్పకపోవడం, ఇలాంటి పరిస్థితులన్నీ ఎందుకు? వెళ్ళి సమాధాన పడిపోతే అయిపోద్దేమో అనిపిస్తుంది, కానీ ఎదురైతే మాత్రం మాట్లాడు. ఇక్కడ ఈ కుమారుడు ఇలా లేడు. తన తప్పుని తండ్రితో ఒప్పుకోవాలని ముందుగా అనుకున్నాడు, వచ్చాడు, ఒప్పుకున్నాడు, క్షమాపణ అడిగాడు. ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం, తప్పు చేయడం మానవ సహజం. తప్పు చేయడం అనేది మానవ సహజం, కానీ ఆ తప్పుని ఒప్పుకోవడం అనేది గొప్ప విషయం. అలా ఒప్పుకోకుండా మన మోకాళ్ళు దేవుని ముందు వంగకుండా మనం ప్రార్థన చేయకుండా సాతాను మనలో ఒక రకమైన ఆలోచనని, వ్యతిరేకమైన ఆలోచన కలుగజేస్తాడు. ఏంటంటే, నువ్వు దేవుడికి విరోధంగా పాపం చేసావు, ఏ మొహం పెట్టుకుని ప్రార్థన చేస్తావు. ఈ ఆలోచన రాగానే ప్రార్థన చేయడం ఆపేస్తాం. కానీ అది అలా చేయకూడదు. తప్పు చేసినప్పుడు దేవుని ముందు ఒప్పుకోవాలి, దేవుని ముందు ఒప్పుకోవాలి. మనం అడిగే క్షమాపణలో, అంటే మన ప్రార్థనలో యథార్థత ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడు. ఇక్కడ తండ్రి తన కుమారుణ్ణి క్షమించాడు. తండ్రి తన కుమారుణ్ణి క్షమించాడు. ఇక్కడ క్షమాపణ అడిగాడు ఇతను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదమునకు చెప్పులు తొడుగుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించము. వెంటనే కుమారుడు చెప్పిన విషయాలు పట్టించుకోవట్లే తండ్రి. వెళ్ళాడు, పరిగెత్తికి వెళ్ళాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే పనులకు చెప్తున్నాడు, ప్రశస్త వస్త్రం తీసుకురండి, తొడిగించండి, ఉంగరం పెట్టండి, మంచి పాదాలకి చెప్పులు తోడాడు. చెప్పులు కూడా లేవు అతనికి. అంత దూరం వేరే దేశం నుంచి నడుచుకుంటూ వచ్చాడు. చెప్పులు తొడిగించండి, మంచి క్రొవ్విన దూడను వధించండి, నా చిన్న కుమారుడు తిరిగి వచ్చాడు, మనం ఇప్పుడు తిని సంతోషిద్దాం, వేడుక చేసుకుందాం, విందు చేసుకుందాం అని వెంటనే ఆ దాసుల్ని ఆజ్ఞాపించాడు. చెప్తున్నాడు ఎందుకు చేసుకోవాలంట. 24వ వచనం, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అందుకు వారు సంతోషపడసాగిరి. వాళ్ళు కూడా సంతోషపడ్డారు. ఎందుకు? యజమాని దగ్గర తన కుమారులు పుట్టినప్పటి నుంచి పెరిగినంత వరకు యజమానుడు వాళ్ళ మీద చూపించే ప్రేమ అంతా దగ్గర నుండి చూస్తున్నారు. ఇప్పుడు యజమానుడు తన కుమారుడు ఎలా విడిపోయారో చూసి బాధపడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కలవడం అది కూడా చూసి వాళ్ళు ఆనందపడుతున్నారు. మనం కూడా ఆనందపడతాం కదండి. ఇలాంటివి ఎవరో వ్యక్తి, మనకు సంబంధం లేని వ్యక్తి చాలా కష్టపడ్డాడు, ఇప్పుడు మళ్ళీ తన స్థాయిని తను పొందుకున్నాడు అనగానే మనకి ఎక్కడ లేని సంతోషం. అలాంటిది ఆ పని వాళ్ళు కూడా, అంటే మంచి నమ్మకమైన పని వాళ్ళు అనమాట, విశ్వాసపాత్రులు. అలాగే అప్పుడు ఏం జరిగిందంట, ఇప్పుడు ఇక్కడ దాకా చిన్న కుమారుడు గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు రెండో క్యారెక్టర్ చూపిస్తున్నారు. 25వ వచనము, అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. కుమారుడు వచ్చినప్పుడు, ఈ చిన్న కుమారుడు వచ్చినప్పటికీ వాళ్ళ అన్న పొలంలో ఉన్నాడు. వాడు పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యములను జరుగుట విని దాసుల్లో ఒకను పిలిచి ఇవి ఏమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెను అని అతడు చెప్పాడు. దాసుడు చెప్పాడు. అన్న ఏమో పొలంలో ఎప్పటిలాగే పని చేసుకుని ఇంటికి వచ్చేసరికి వాయిద్యాలు కనబడుతున్నాయి, ఒక సందడి కనబడుతుంది, ఒక పెళ్లి వాతావరణం లాగా కనబడుతుంది. ఏంటి ఇక్కడ సందడి, ఏం జరిగింది అని చెప్పి వెంటనే అక్కడ పనివాడిని పిలిచి, ఏంటి మన ఇంట్లో అని అడిగితే ఇలా చెప్పాడు, నీ తమ్ముడు వచ్చాడయ్యా, చాలా రోజుల తర్వాత తమ్ముడు వచ్చాడని చెప్పి నీ తండ్రి సంతోషంతో విందు చేస్తున్నాడు. ప్రేమ కలిగిన అన్న అయితే ఏం చేయాలి?
తమ్ముడి మీద ప్రేమ ఉన్న అన్న అయితే, నా తమ్ముడు దూరం అయిపోయాడే అన్న బాధ ఉన్న అన్న అయితే ఏం చేయాలి? తండ్రి ఎలా అయితే రియాక్ట్ అయ్యాడో అన్న కూడా తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు అన్న, అలా రియాక్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏం చేశాడు ఈయన? 28వ వచనం, కోపపడి లోపలికి వెళ్ళ నొల్లకపోయాను. కోపంతో ఇక అక్కడే ఆగిపోయాడు. కోపం ఏం చేసింది? అతన్ని, తన తమ్ముడిని కలవనివ్వాల. కోపం అంటే ఎక్కడో అసూయ ఉంది తనకి తమ్ముడి మీద. ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నాను, మళ్ళీ వీడు మళ్ళీ వచ్చేసాడు అన్న ఒక ఫీలింగ్, ఆనందం లేదు. తమ్ముడు తిరిగి వచ్చాడన్న ఆనందం లేదు. ఈరోజు అన్నదమ్ముల మధ్య అనుబంధాలు ఎలా ఉన్నాయండి? అన్నదమ్ముల మధ్య అనుబంధాలు ఎలా ఉన్నాయి? నా తమ్ముడు, నా అన్న అనే ఫీలింగ్లో ఉన్నారా? లేకపోతే వీడు ఎడిపోతే నాకెందుకు అన్నట్టున్నారా? లేవు, బంధాలు లేవు, వాళ్ళ మధ్య ప్రేమలు లేవు, అన్నదమ్ముల మధ్య ప్రేమలు లేవు. ఎటు తిరిగి తల్లిదండ్రులే తమను ప్రేమించాలి తప్ప తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ తోబుట్టువులు కానీ వాళ్ళు ప్రేమించే స్థితిలో లేరు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునేటట్టుగా తయారయ్యారు. ముఖ్యంగా పెళ్ళిళ్ళు అవగానే మనుషులు ఇలా మారిపోతున్నారు. నాది అనే ఒక స్వార్థం వాళ్ళలో ఏర్పడిపోతుంది. ఇక్కడ అన్న కూడా అదే స్థితిలో ఉన్నాడు. ఈరోజు మన సమాజం ఏ స్థితిలో ఉందో అదే స్థితిలో అన్న కూడా ఉన్నాడు. కోప్పడి కనీసం లోపలికి కూడా వెళ్ళట్లేదంట. 29, లోపలికి కూడా వెళ్ళలేదు కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి, తండ్రి బయటకు వచ్చాడు, చూశాడు, కుమారుని చూశాడు, బయటకు వచ్చాడు, లోపలికి రమ్మని బతిమాలుకున్నాడు. నాయన రానన్న, తమ్ముడు వచ్చాడు, రా చూద్దురా, మనందరం కలిసి తిందారా, భోజనం చేసి చాలా రోజులు నేను కలిసి, లోపలికి పద. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ళ నుంచి నిన్ను సేవిస్తున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే, ఆయనను నా స్నేహితులతో సంతోషించినట్లు నీవు నాకెన్నడూను ఒక్క మేక పిల్లనైనా ఇయ్యలేదు. ఎన్నాళ్ళు ఉన్నాను నీతోని, నన్ను పట్టించుకోకుండా, నా సంతోషం ఆలోచించకుండా, నీ క్షేమాలను నేను చూస్తూ, నీ పనులు నేను చేస్తూ, నువ్వు చెప్పే పనులన్నీ, నీ ఆజ్ఞలన్నీ నేను ఆచరిస్తూ నీ దగ్గర నేను బ్రతుకుతుంటే కనీసం ఒక్కసారైనా నీ స్నేహితులతో కలిసి భోజనం చేయరా, కనీసం విందు చేయరా అని నాకు చిన్న మేకపిల్లలోనే ఇవ్వలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. నేను ఇంత చేస్తే నీ కోసం నువ్వు నన్ను కనీసం చూడలేదు, చిన్న మేకపోతును కన్నా నా స్నేహితులతో కలిసి భోజనం చేయడానికి ఇవ్వలేదు. కానీ వాడు నీ ఆస్తిని తీసుకెళ్ళి నాశనం చేసి వేసులతో గడిపి వచ్చిన వాడిని మాత్రం వాడి కోసం విందు చేస్తావా? దూడను వధిస్తావా? ఇంత పెద్ద విందుని ఏర్పాటు చేస్తావా? ఎక్కువ మటుకు పిల్లల మధ్య ఈ తారతమ్యాలు కనబడతాయి. మనకి పిల్లల మధ్య తారతమ్యాలు కనబడతాయి. నన్ను ఎక్కువ చేసావు, నన్ను తక్కువ చేసావు, వాడిని ఎక్కువ చేసావు. నాకు చిన్నదే ఇచ్చావు, వాడికి పెద్దది ఇచ్చావు. నాకు 10 రూపాయలు ఇచ్చావు, వాడికి 100 రూపాయలు ఇచ్చావు. నా బర్త్డే కేక్ కట్ చేయలేదు, వాడి బర్త్డేకి మాత్రం కేక్ కట్ చేసావు. ఎలా ఉంటుంది? చిన్నప్పుడు అంటే వేరు, కానీ వయసు వచ్చిన తర్వాత కూడా అదే స్థితిలో ఉంటే, చిన్నప్పుడు అంటే ముద్దుగానే ఉంటాయి, వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే బాగానే ఉంటుంది, నవ్వుకుంటాం. కానీ పెద్ద అయ్యాక వాళ్ళు ఆ స్థితిలో ఎదగకపోతే, ఆత్మీయంగా ఎదగకపోతే ఏంటి పరిస్థితి? ఇలాగే ఉంటుంది. అన్నయ్యుండి తండ్రి తర్వాత తండ్రి స్థానం అంత బాధ్యత గల వాడయ్యుండి ఎలా ఆలోచిస్తున్నాడు? తన కుటుంబ సభ్యుడు, తన రక్త సంబంధి, తన సహోదరుడు తప్పు తెలుసుకొని తిరిగి వచ్చినా కూడా దాని విలువ తెలుసుకోకుండా కేవలము తారతమ్యాలు చూస్తున్నాడు. ఇదిగో నువ్వు నన్ను ఎలా చూసావు, వాడిని ఎలా చూస్తున్నావు. తండ్రి ఏమన్నాడు చూద్దాం. 31వ వచనం, అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి,
మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈయన తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాడు. వ్యత్యాసం చెప్పాడు. ఎందుకు ఆనందించాలి, ఎందుకు సంతోషపడాలి, ఎందుకు విందు చేయాలని చెప్తున్నాడు. నువ్వెప్పుడు నాతోనే ఉన్నావు, నావన్నీ నీవే. అంటే ఎంత స్థాయి ఇచ్చాడు తండ్రి కుమారుడికి? తన స్థాయిని ఇచ్చాడు. నావన్నీ నీవే, నా తర్వాత నెక్స్ట్ నువ్వే. కానీ నీ తమ్ముడు చనిపోయి తిరిగి లేచాడు. అంటే తప్పు చేసి మరలా తప్పుని తెలుసుకున్నాడు, చనిపోయి బ్రతికాడు. చనిపోవడం అంటే పాపం చేయడం చనిపోవడంతో సమానం. తిరిగి ఆ పాపాన్ని ఒప్పుకోవడం మరలా బ్రతకడంతో సమానం. క్షమాపణ పొందే స్థితిలో మనం ఉండాలి. ఇక్కడ చాలామంది చేసే తప్పు ఇందాక మాట్లాడుకున్నట్టే, తప్పు చేయడం మానవ సహజం. మన స్థాయిని బట్టి, మనకున్న అజ్ఞానాన్ని బట్టి కొన్నిసార్లు మైండ్ పనిచేయదు, అప్పుడు తప్పు చేస్తాం. కానీ చేసిన తప్పుని ఒప్పుకోవడం అనేది జ్ఞానుల యొక్క లక్షణం, భక్తిపరుల యొక్క లక్షణం. ఎక్కడో ఆ యుగో అడ్డొస్తుంది, ఆ యుగోని చంపేసుకోవాలి. దేవుని దగ్గర, అంటే తండ్రి అయిన దేవుని దగ్గర, తండ్రి దగ్గర కుమారులు దాచిపెట్టుకోకూడదు. ఎదుగు ఈ విషయంలో మనం జాగ్రత్త పడి ఉంటాం. ఇక్కడ మనకి ఈ ఇద్దరు ఉన్నారు అన్నదమ్ముల్లో. ఆ తమ్ముడు తప్పు చేశాడు, తిరిగి తప్పును తెలుసుకొని తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు, క్షమాపణ పొందాడు. ఇక్కడ అన్న ఏం చేశాడు? తండ్రితోనే ఉన్నాడు, కానీ ఎటువంటి మార్పు లేదు తనలో, మార్పు లేదు. కనీసం క్షమించే స్థితిలో లేడు, అనురాగాలు ఏమీ లేవు, రక్త సంబంధికుల మీద ఉండాల్సిన ప్రేమ లేదు. ఇప్పుడు ఎవరు తప్పిపోయినట్లు, ఎవరు సరైన మార్గంలో ఉన్నట్టు? పెద్ద కుమారుడా, చిన్న కుమారుడు? పెద్ద కుమారుడు తప్పిపోయిన వాడయ్యాడు. ఇక్కడ మళ్ళీ రియలైజ్ అయినట్టు కానీ, తండ్రిని క్షమాపణ అడిగినట్టు కానీ, తండ్రితోనూ తమ్ముడితోనూ సమాధాన పడినట్టు కానీ ఇక్కడ లేదు. తండ్రితో ఉండి కూడా తను దిగజారిపోయాడు. ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్నాం, రెగ్యులర్గా చర్చికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. నిజంగా క్రైస్తవులు కానీ ప్రవర్తిస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. తప్పిపోయిన కుమారుడు తర్వాత క్షమింపబడతారు. ఎవరు? చిన్న కుమారుడు. లోకంలో వాళ్ళు రేపన క్షమింపబడతారు. కానీ దేవునితోనే ఉంటున్నామని అనుకుంటూ, దేవునితో పాటు గడుపుతున్నామని ఆలోచిస్తూ ఒక భ్రమలో బ్రతుకుతున్నామా? నిజంగానే క్రైస్తవ్యంలో ఉన్నామా? ఆలోచించుకోవాలి. ఇక్కడ అన్న తమ్ముడితో కంపేర్ చేసుకున్నాడు. అలా మనం కూడా ఎవరితోనైనా కంపేర్ చేసుకుంటున్నావా? ఆలోచించుకోవాలి. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నావా? ఆలోచించుకోవాలి. ఇక్కడ వాక్యం చెప్పేవాడు గొప్ప కాదు, దాన్ని ఆచరించేవాడు, తన జీవితంలో అపవిత్రతని కొనసాగించేవాడు, క్రైస్తవ్యాన్ని, ఆత్మీయ జీవితాన్ని, దేవుడిచ్చిన అపవిత్రతని కొనసాగించేవాడే దేవుని దృష్టిలో గొప్పవాడు. అతడు దేవుని చేత క్షమింపబడతాడు. ఈ విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా ఈ విషయాలను ఆలోచిస్తూ మనం ఏ స్థితిలో ఉన్నాం? తప్పిపోయిన కుమారుడిలా ఉన్నావా, లేకపోతే తండ్రితో పాటు నడిచే కుమారుడిగా ఉన్నావా? ఈ విషయాల్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవ్యం అనేది ఏదో బూటకపు జీవితం కాదండి. క్రైస్తవ్యం అనేది ఒక నిజమైన మార్గం, ఒక మనిషికి నిజమైన మార్గం, దేవుడు నిర్ణయించిన మార్గం. ఏదో ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాననో, లేకపోతే క్రైస్తవ కుటుంబంతో నేను పెరిగాననో, లేకపోతే చిన్నప్పటి నుంచి చర్చికి వస్తున్నాననో అలవాటుగా రావడం మాత్రం అది క్రైస్తవ్యం కాదు. దయచేసి గమనించి దేవుణ్ణి ఎరగాలి, దేవుని లక్షణాలను ఎరగాలి, ఆయన పంపిన కుమారుణ్ణి ఎరగాలి, వాళ్ళ ఉద్దేశాలను ఎరగాలి, వాళ్ళు దేని బట్టి సంతోషపడతారో దాన్ని తెలుసుకోవాలి, దాన్ని అనుసరించాలి. ఎదుటి వాళ్ళని చూసి మాత్రం వాళ్ళ బ్రతుకుతాను, వీళ్ళ బ్రతుకుతాను, ఎవరితో కంపేర్ చేసుకోవద్దాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో స్థితిలో పడిపోతారు. పడిపోగానే అదిగో పడిపోయాడు, ఇక నేను చర్చికి వెళ్ళను అంటే కుదరదు. అది క్రైస్తవ్యం కాదు. మనం నిబంధన చేసుకుంది ఎవరితో? దేవునితో నిబంధన చేసుకున్న నేను
దేవునే చూడాలి, ఆయన పంపిన క్రీస్తుని చూడాలి. ఎందుకు? క్రీస్తు మనకి మాదిరి ఉంచిపోయాను, ఎలా బ్రతకాలో మాదిరి ఉంచిపోయాడు ఆయన. క్రీస్తు మనకు మాదిరి తప్ప మనకి ఇతరులు మాదిరి కాదు. మనమే ఇతరులకు మాదిరిగా ఉండాలి, మనమే లోకానికి వెలుగైన వారిగా ఉండాలి. నేను వెలుగుతున్నానా, ఆరిపోయానా ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా, మీతో పాటు నేను కూడా ఈ విషయాలను ఆలోచించుకుందాం. మరి ఇక్కడ విన్న విషయాన్ని విడిచిపెట్టకుండా జాగ్రత్తగా ఆలోచించి ఆత్మీయంగా బలపడి ఇకనైనా ఈ యొక్క ఆత్మీయ స్థితిని ముందుకి దేవుడు ఇష్టపడినట్టుగా కొనసాగిద్దాం. దేవుని చేత క్షమింపబడేవారిగా ఉందాం. మరి ఈ యొక్క వాక్యాన్ని నేడు మీతో పంచుకోవడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్థానిక సంఘ సువార్థికులు అంబేద్కర్ గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. వాక్యాన్ని శ్రద్ధగా విన్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.